ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. అనారోగ్యాన్ని తిప్పికొట్టే ఆయుధం కూడా ఇమ్యూనిటీనే. కాబట్టి ఏ తిండి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందనే దానిపై అవగాహన ఉండాలి. ఇంతకీ ఇమ్యూనిటీ పవర్ను పెంచే ఆ ఫుడ్స్ ఏమిటి? పండ్లు, కూరగాయలు. పండ్లు, కూరగాయలు మన ఇమ్యూనిటీని కాపాడతాయి, మెరుగుపరుస్తాయి. వాటిలో విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సీజన్ల వారీగా దొరికే మామిడి, బొప్పాయి, ఆరెంజ్ వంటి పసుపు, ఆరెంజ్ రంగులో ఉండే ఫ్రూట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. వెజిటేబుల్స్ కూడా అంతే. క్యారెట్స్, గుమ్మడికాయ, దోసకాయ వంటివి. వీటిలో కెరటిన్, విటమిన్ ఏ, సి, ఈ, కేతో పాటు మైక్రో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ప్రోటీన్ల కోసం మనం తినే ఆహారంలో ప్రోటీన్లు సరిపడా ఉండాలి. అందుకోసం గుడ్లు, చేపలు, చికెన్, పన్నీర్, బొబ్బర్లు, రాజ్మా వంటి తృణధాన్యాలు తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12 ఉంటాయి. ప్రోటీన్ తక్కువగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అలాగే రాగులు, సజ్జలు, జొన్నలు, అరికలు వంటివి తీసుకోవాలి. వీటిలో జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇవి కూడా ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇకపోతే నట్స్లో బాదం, గుమ్మడి గింజలు వంటివి తీసుకోవాలి. పసుపు, నిమ్మరసం. వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు వంటివి ఇమ్యూనిటీని తగ్గకుండా చూస్తాయి. వీటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడతాయి. టీ, కాఫీలు తగ్గించి నిమ్మరసం, చియా, సబ్జా గింజల నీళ్లు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్గా ఉంటుంది. అది కూడా ఇమ్యూనిటీకి మేలు చేస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండాలంటే ఫైబర్, ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉండే ప్రోబయాటిక్స్ అంటే పులియబెట్టిన ఆహారం వంటివి తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ మెరుగుపడటమే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి రికవరీ స్టేజ్లో ఉన్న పేషెంట్లకు డాక్టర్ల సూచన మేరకు అందజేస్తారు. ఉదాహరణకు వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి విటమిన్ సి, డి ప్రోబయాటిక్ ఫుడ్ ఇవ్వాలి. శుభ్రత ముఖ్యం. రోగ నిరోధక వ్యవస్థ తినే తిండిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్, కొవ్వులు, చక్కెర, ఉప్పు, నూనె, మసాలా, ఐస్ క్రీంలు వంటివి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే శుభ్రంగా లేని నీళ్లు లేదా పానీయాలు తాగటం, బయట కట్ చేసి పెట్టిన పండ్ల ముక్కలు, సాలడ్లు తినటం మంచిది కాదు. కొంతమందికి వెంటనే దీనివల్ల రియాక్షన్ చూపిస్తుంది, మరికొందరికి నెమ్మదిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అది ఇమ్యూనిటీ తగ్గడం వల్లే జరుగుతుందని చెప్పవచ్చు. అందుకే ఏదైనా తినేటప్పుడు లేదా తాగేటప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల ఇమ్యూనిటీ ఎఫెక్ట్. ఒత్తిడి, యాంగ్జైటీ వంటివి ఇమ్యూనిటీ మీద నేరుగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్స్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో వ్యాధి కారకాల మీద పోరాడే శక్తిని ఇమ్యూనిటీ వ్యవస్థ కోల్పోతుంది. అలాగే ఒత్తిడి బాడీలో ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. అది కూడా ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. జీర్ణకోశంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి వల్ల నిద్ర సరిగా ఉండదు. దానివల్ల అలసటగా ఉంటారు. సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చెయ్యలేరు. దీనంతటికీ కారణం ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడటమే. ఇలాంటప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా మంచి ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయాలి.
ఒత్తిడిని తగ్గించుకునేందుకు కామెడీ షోలు చూడటం, సాంగ్స్ వినటం, డాన్స్ చేయటం వంటివి చేయొచ్చు. అలాగే ఒత్తిడి వల్ల నిద్రలో మార్పులు వస్తాయి. స్ట్రెస్ వల్ల కొందరు ఎక్కువగా నిద్రపోతుంటారు. రాత్రిళ్ళు పొట్ట నిండుగా తినడం, మద్యం తాగటం వల్ల పొద్దున్నే లెగవగానే అలసటగా అనిపిస్తుంది. అదే టైంకి తక్కువ ఫుడ్ తీసుకొని పనుకుంటే మార్నింగ్ లేవగానే యాక్టివ్గా ఉంటారు. డైజెషన్ సరిగా ఉంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ మెరుగవుతుంది. జలుబు చేస్తే ఒక పరిశోధన ప్రకారం చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా జలుబు బారిన పడతారు. పెద్దలకు ఏటా 2 నుంచి 3 సార్లు జలుబు చేస్తుంది. అది వారం లేదా 10 రోజుల్లో తగ్గిపోతుంది. తగ్గకపోతే మాత్రం ఇమ్యూనిటీ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. పొగ తాగే వాళ్లకు ఇమ్యూనిటీ సిస్టమ్ నేరుగా ఎఫెక్ట్ అవుతుంది. శ్వాసకోశంలో ఇబ్బందులు కలిగిస్తుంది. జలుబు చేసినప్పుడు చాలా మంది విటమిన్ సి ఫుడ్ తినకూడదని చెప్తుంటారు. అది అపోహ మాత్రమే. ఆ టైంలో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్, ఫుడ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో త్వరగా నయమయ్యేలా చేస్తుంది. అలాగని ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని, చల్లటి జ్యూసుల్ని తీసుకోకూడదు.